అన్ని రంగాలలో తీవ్ర అన్యాయానికి అణిచివేతకు గురవుతున్న ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించే సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటుగా కులగణనను కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తమ బీఆర్ఎస్ స్వాగతిస్తున్నదని చెప్పారు. కులగణనతో మాత్రమే సరిపెట్టకుండా వాటి జనసంఖ్య దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్స్ కూడా అమలుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోడీ రిజర్వేషన్స్ ప్రవేశపెట్టి అమలుపరచడానికి ఈ కులగణన దోహదపడుతుందని, అందుకు ఇది సరైన సమయమని ఎంపీ వద్దిరాజు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ గచ్చిబౌలి యశోద ఆసుపత్రి యాజమాన్యం ఆదివారం ఏర్పాటు చేసిన కాపు ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిపించిన సర్వేలో బాగా తొండి జరిగిందని, 300 కాపు ఇతర బీసీ కులాల జనాభాను 50 లక్షల వరకు తక్కువ చేసి చూపడం జరిగిందని, దీనిని తాము తీవ్రంగా ఖండించడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా రంగంతో పాటుగా రాజకీయంగా కూడా బాగా ఎదగడం సంతోషకరమన్నారు. ప్రాంతాలు వేరైనా కూడా కాపు, తెలగ, తూర్పు కాపు, బలిజ, ఒంటరి, 300 కాపులంతా ఒక్కటేనని, మనమందరం ఇదే విధంగా సంఘటితంగా ముందుకు సాగితే ఇరు తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా మరింత బలపడొచ్చని ఎంపీ వద్దిరాజు చెప్పారు. హనుమంతరావు అన్న, ముందున్నటువంటి రాజ్యసభ సభ్యులు అన్న లక్ష్మణ్ అన్న మరియు ఈ యశోద యాజమాన్యం సురేందర్ గారు మరియు రవీందర్ గారు, ముందున్నటువంటి అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి కాపు, మునూరు కాపు మిత్రులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ పెట్టినటువంటి ప్రోగ్రాం ఒక మంచి కాన్సెప్ట్తో పెట్టారు రవీందర్ గారి నేతృత్వంలో. ఇది ఒక మంచి ప్రోగ్రాం. రవీందర్ గారి విలేజు, మా విలేజు 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి విలేజ్ ఇనుగుర్తే, పక్కనే నల్లవెల్లి. అదే ఇంకోటి చెప్పాలంటే ఆ పక్కనే ఆనుకునే దయాకర్రావు గారు ఊరు, కడియం శ్రీహరి గారు ఊరు. ఇంకా కొంచెం 5 కిలోమీటర్లు పోతే ప్రతిమా కాలేజీ ఉన్నటువంటి ఎక్స్ఎంపీ వినోద్ కుమార్ గారు ఊరు కూడా, పక్కన నామా నాగేశ్వరరావు గారు. అంటే అదొక హబ్ అయిపోయింది అది ఏరియా. ఆ వాటర్ మహత్యమో కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్రో అయినటువంటి వాళ్ళందరం కూడా నిజానికి సామాజిక సేవలోనే అందరం కలిసిమెలిసే ఉన్నాం. ఏ ఒక్కరు వివిధ రకాల పార్టీల్లో ఉండొచ్చు కానీ సేవ చేయడంలో మాత్రం ముందున్నాం. ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ అన్న రవీందర్ గారు ప్రవేశపెట్టారు. డిస్కౌంట్ కార్డ్స్ ఇస్తామని చెప్పేసి మన సోదరులందరికీ దాదాపు 6,000 కార్డులు ఇస్తామన్నారు. ఈ కార్డులన్నీ కూడా మిత్రులు చెప్పినట్టు, ఇందాక మురళి గారు చెప్పినట్టు పేదవారికి అందుతేనే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం కూడా. ఇది ఖచ్చితంగా పేదవారికి కూడా అందాలి. ఇంకోటి ఏంటంటే పక్కనే జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ చేయబోతున్నటువంటి 7 ఎకరాల ల్యాండ్ కూడా రామ్మోహన్ గారు తమిళనాడు చీఫ్ సెక్రటరీ గారు రామ్మోహన్ గారి నేతృత్వంలో మా పివి రావు గారు కానీ మిత్రులందరూ కలిసిమెలిసి కేసీఆర్ గారిని అడిగితే ఖచ్చితంగా కూడా అత్యంత విలువైనది 7 ఎకరాల భూమి కేసీఆర్ గారు కేటాయించారు. మీరు గట్టిగా ఒకసారి చప్పట్ల ద్వారా మా కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చాలా విలువైన ల్యాండ్. మనకేమో కోకాపేటలో ఇచ్చారు, మున్నూరు కాపులకేమో ఇక్కడ ఇచ్చారు. అందరం కలిసిమెలిసి పోతున్నాం. కాకపోతే ఏంటంటే ఒక చిన్న సూచన, మన మిత్రులందరూ మాట్లాడినప్పుడు కాపు, తెలగ, బలిజ, ఒంటరి అన్ని మాట్లాడుతున్నారు కానీ మున్నూరు కాపు అంటలేదు. మున్నూరు కాపు అని కూడా అనాలి. ఎందుకంటే మేమందరం మీకు హోల్ హార్టెడ్ గా సపోర్ట్ చేస్తున్నాం. మేము అది మీరు కూడా అందరం కాపు, మున్నూరు కాపు అందరం ఒక్కటే అనేది చెప్పాలి. అదే చెప్పాలి. అది చెప్తేనే మనకు ఆంధ్రాలో ఒక కలిసి వచ్చింది. రాజకీయాల్లో ఇప్పుడు సినీ రంగం నుంచి రాజకీయాలకు వచ్చి ఒక నేత కలిసి వచ్చింది. ఆయన పవన్ కళ్యాణ్ అక్కడ కలిసి వచ్చి ఎదిగాడు. ఇక్కడ కూడా మనందరం కలిసి ఉంటే కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మాత్రం కూడా దీంట్లో విడివిడిగా ప్రయాణం చేయొద్దు. మన అందరం కాపులైనా, మున్నూరు కాపులైనా, తెల్లగా, బలిజ, ఒంటరి, మహారాష్ట్ర పోతే శివాజీ గాని ఎక్కడ పోయినా నేను లక్ష్మణకు ఒక సలహా అంటే ఒక అడ్వైజ్ లాగా నేను చెప్పాలనుకుంటున్నా. దాదాపు ఈ పార్లమెంట్ మెంబర్లలో 543 లోక్సభ, 240 పైన రాజ్యసభలో 200 మంది వెళ్తారన్నా. కాపు లింక్ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం 150 పైన ఉన్నారు. నేను కూడా ఆ లిస్టు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. అది కూడా మీరు ఓబీసీ, దేశంలో ఓబీసీ చైర్మన్ గా ఉన్నటువంటి మీరు కులగణన చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని, బీజేపీ పార్టీ మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతి. కాకపోతే ఒక సూచన అన్నతో కూడా చెప్పాలనుకున్నాను, మళ్ళీ చెప్పాను ఇక్కడ.
సెన్సెస్ చేసిన తర్వాత కులగణన చేసిన తర్వాత ఉపయోగకరమైనది ఏంటంటే ఏ కమ్యూనిటీ ఎంత ఉందో అంత వాటా వాళ్ళకు రిజర్వేషన్లు వచ్చేటట్టు రిజర్వేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తేనే మీరు చేసిన ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి మీరు చేయాలనుకున్నది కాన్సెప్ట్ పూర్తి అవుతుంది తప్ప మీరు కూడా మధ్యలో వదిలిపెట్టి పోవద్దని చెప్పేసి పార్టీకి నేను సూచన చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఎక్కడో అక్కడ రిజర్వేషన్ మేము సపోర్ట్ చేస్తామని చెప్పకుండా మీరు ఇక్కడ మొన్న చేసినటువంటి సెన్సెస్ లో చాలా తొండి, అంటే నేను తెలుగు పాత భాషలో తెలంగాణ భాషలో చెప్పాలంటే తొండి జరిగింది. 50 లక్షల మందిని బీసీ సోదరులు లేకుండానే లెక్క చూపించారు. దాన్ని ఎవరు కౌంట్ కూడా చేయట్లేదు. అన్న చెప్పినట్టు అది శాంటిటీ లేని సర్వే. లక్ష్మణన్న కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు వచ్చేది కులగణన. ఖచ్చితంగా మనోళ్ళందరికీ కాపులైనా, మున్నూరు కాపులైనా, బలిజైనా, తెలుగైనా, ఒంటరైనా బీసీలకు ఎట్లా అయితే వస్తుందో దానికి ఎందుకు రావాలనుకున్న వాళ్ళు ఏ పేరు చెప్పి జాయిన్ అయితే కమ్యూనిటీలో ఏ పేరు చెప్తే వస్తుందో అది ఖచ్చితంగా చేసుకోవాలి తప్ప వేరే. మన యశోద హాస్పిటల్ చైర్మన్ రేవేంద్ర గారు షాల్వా తోటి సన్మానం చేస్తున్నారు. అలాగే మెమెంటో కూడా ఇస్తున్నారు. ఫెలిసిటేటింగ్ టు ఎంపీ గారు వద్దిరాజు రవిచంద్ర గారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.